అందరికీ నమస్కారం. నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, చాలామంది ఈ టైంలో ఏ వ్యాక్సిన్ చేపిస్తే మంచిదని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. నేనైతే ప్రతి సంవత్సరం ఈ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత లేదంటే వర్షాలకు ముందు ఖచ్చితంగా R2B వ్యాక్సిన్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఈ వ్యాక్సిన్ అయితే వర్షాలకు ముందు కానీ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కానీ కంపల్సరీగా ప్రతి ఇయర్ కూడా కంపల్సరీగా వ్యాక్సిన్ అయితే చేయాలి. సో వ్యాక్సిన్లో ఉన్నటువంటి పౌడర్లో ఈ స్టెరిలైన్ వాటర్ కలిపేసి మళ్ళీ ఆ వాటర్ని తీసి ఈ స్టెరిలైజ్డ్ వాటర్లో కలిపేసి బాగా షేక్ చేసి యూజ్ చేయాలన్నమాట. సో ఈ వ్యాక్సిన్ వచ్చేసరికి 3 నెలల పైబడినటువంటి కోళ్ళు అన్నిటికి కూడా 0.5 ml చేయాలండి. అలాగే ఇది వచ్చేసరికి రెక్క కింద మజిల్కి చేయాలన్నమాట. రెక్క కింద కండకైతే చేయాలి. అలాగే పక్కన నరం ఉంటుందండి, నరానికి తగలకుండా ఓన్లీ కండక మాత్రమే చేయాలి. 3 నెలలు నిండిన ప్రతి పిల్లకి కూడా ఈ వ్యాక్సిన్ అయితే మనం చేసుకోవచ్చు. 3 నెలలు నిండిన ప్రతి పిల్లకి కూడా వ్యాక్సిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ వ్యాక్సిన్ వచ్చేసరికి మన వెటర్నరీ మెడికల్ షాప్స్లో అయితే దొరుకుతుందండి. సో 100 రూపీస్ అలా ఉంటుంది. ఖచ్చితంగా ఇంకా వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ కాని వాళ్ళు కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ అయితే వేయండి. అలాగే వ్యాక్సిన్ కన్నా ముందు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ముందు అయితే డీవార్మింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. డీవార్మింగ్ చేసుకున్న తర్వాత వ్యాక్సిన్ చేస్తే మంచిది. అలాగే డీవార్మింగ్కి సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయండి. సో మీరు నాటు పద్ధతిలో అయినా లేదంటే ఇంగ్లీష్ మెడిసిన్ పద్ధతిలో అయినా సరే వీడియోలు అయితే చేయటం జరిగింది, మన ఛానల్లో ఉన్నాయి. వాటిని చూసి మీరు డీవార్మింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా చూసి తెలుసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.